అందరికీ నమస్కారం అండి. నేను మీ శైలజ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి కార్తీక మాసం. ఇంకా దీపావళి పూర్తయిపోయింది కాబట్టి దీపావళి మరుసటి రోజు నుంచి మనం చేసుకునేది కార్తీక మాసం అన్నమాట. సో కార్తీక మాసం యొక్క విశిష్టత, దాని విధి విధానాలు ఏంటో కార్తీక మాసంలో ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తానన్నమాట. నేను మొట్టమొదటిగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి వివరించి చెప్పిన పురాణం కోసము ఈ కార్తీక మాసం అండి. అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పుణ్యప్రదమైనది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టతమైన రోజు అనేది ఉన్నది. ఈ మాసంలో ఏ తిథిలో ఏ రోజున ఏమేం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుద్ధ పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి నిర్విఘ్నంగా కార్తీక మాసం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఆకాశ దీపాన్ని దర్శించుకొని మనం తిరిగి రావాలి అండి. విద్య సోదరి ఇంట్లో భోజనం చేసి తనకి కానుకలు ఇచ్చి మనం ఇంటికి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుంది అంటారు. ఆ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యాలి. చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజించాలండి. పూజించి పుట్టలోని పాలు పోయాలి. పంచమి అండి, పంచమి రోజుని జ్ఞాన పంచమి అని అంటారండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంటారు. షష్ఠి యొక్క విశిష్టత ఏమిటంటే ఆ రోజున ఎర్ర గడిగల తువ్వాలని దానంగా ఇస్తే సంతానం ప్రాప్తిస్తుంది అంటారు. ఎర్రని గుడ్డలో గోధుమలను కలిపి దానం చేస్తే ఆయువు అభివృద్ధి చెందుతుంది అంటారండి. అదే సప్తమి. అష్టమి ఈ రోజున గోపూజ చేస్తే చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. దీన్ని గో పౌర్ణమి అని కూడా అంటారు.